హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 37. రే అనిల్, ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతాడు నవీన్. నీకు కొత్త స్నేహాలు ఎక్కువైపోయాయి. ఇక నా ఫ్రెండ్షిప్ ఏం సరిపోతుంది? వెళ్ళు నీ పని చూసుకో అని అనిల్ అంటాడు. అదేంట్రా అలా మాట్లాడతావు? అలాగే మాట్లాడతాను. నవీన్, గత 3 సంవత్సరాలుగా ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నువ్వు చాలా మంచివాడివి అనుకున్నా కానీ కాదు. నువ్వు తల్లిదండ్రులని కట్టుకున్న భార్యని మాత్రమే కాదు, ఫ్రెండ్స్ని కూడా బాధ పెట్టగలవు. నీకేది నచ్చితే అది చేసుకుంటూ పోతావు. కనీసం లంచ్కి వెళ్తూ ఒక మాటైనా చెప్పావా? లేదు. ఎందుకంటే నీకిప్పుడు సుజీ మాత్రమే ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు నీకు అవసరం లేదు అనుకుంటున్నాను. అంతే కదా? అందుకే ఇక మీద నీకు టచ్ మీ నాట్గా ఉంటాను అని అనిల్ అంటాడు. నవీన్ లేచి తన ప్లేస్కి వెళ్ళి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. నలుగురు ఐదుగురు వచ్చి నవీన్ పెళ్ళయిందంట కదా, కంగ్రాట్స్ అని చెప్తారు. నవీన్ నవ్వలేక నవ్వుతూ థ్యాంక్స్. మీకెవరు చెప్పారు అని అడుగుతాడు. సుజీ చెప్పింది. ఇంతకు పార్టీ ఎప్పుడు అని అడుగుతారు. చెప్తాను ఎప్పుడు అనేది అని అంటాడు. అందరూ హడావిడి చేసి నవీన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ చెప్పి పంపించాక సుజీ క్యాబిన్కి వెళ్తాడు. సుజీ వర్క్ చేస్తూ నవీన్ని చూసి, రా నవీన్, ఏంటి ఇలా వచ్చావు? అప్పుడే నన్ను చూడాలి అనిపించిందా నీకు అని అడుగుతుంది. సుజీ, నాకు పెళ్ళయిందని ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా అని సూటిగా అడుగుతాడు నవీన్. చెప్పాను. ఎందుకు? ఏ అవసరం ఉంటే చెప్పావు? నవీన్, మనం లంచ్ చేసి వచ్చాక అందరూ నాకు నీకు మధ్య ఏముంది అని అడిగారు. జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను. ఎవ్వరూ నమ్మలేదు. అందుకే నాకు పెళ్ళయింది, నీకు పెళ్ళయిందని చెప్పాను. అప్పుడు అందరూ మన ఫ్రెండ్స్ అంటే నమ్మారు. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, పెళ్ళయిందని చెప్పకుండా అని నవీన్ అంటాడు. నవీన్, చెప్తే ఏంటి ఇప్పుడు? మనం సేఫ్. లేదంటే నేను వలలో వేసుకున్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. విడాకులు రాకుండా ఇలా రిలేషన్లో ఉన్నామంటే తప్పుగా అనుకుంటారు. మన కండిషన్స్ మనకి తెలుసు. అవన్నీ వాళ్ళకి మనం చెప్పలేం కదా. అందుకే పెళ్ళయిందని చెప్పాను. దెబ్బకి అందరూ మనం ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయిపోయారు అని సుజీ అంటుంది. నవీన్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే రాధా శ్రీకి కాల్ చేసి సాన్వికి ఇస్తుంది. శ్రీ సాన్వితో రాధా ఏం చెయ్యాలి అనుకుంటుందో క్లియర్గా చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది. సాన్వి ఎగ్జైట్ అవుతూ, నా వల్ల అవుతుందా శ్రీ వదిన అని అంటుంది. అవుతుంద్రా, ఏదో ఒకటి చెయ్యి, బట్ నువ్వే చెయ్యాలి అని శ్రీ అంటుంది. అలాగే శ్రీ వదిన, తప్పకుండా చేస్తాను, మా రాధా వదిన కోసం కదా అని సాన్వి నవ్వుతూ అంటుంది. కాసేపు మాట్లాడిన తర్వాత కాల్ పెట్టేసి, వదిన, శ్రీ వదిన చెప్పినట్టు చేద్దాం, కానీ ఇప్పుడు కాదు, ఒక వారం తర్వాత నుండి, సరేనా? అలాగే సాన్వి, నీ ఇష్టం అని రాధా అంటుంది. సరే, కానీ మనం ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్దామా? కొంచెం నీ స్టైల్ మార్చాలి. ఎందుకంటే నీకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు కాబట్టి కొంచెం మారు వదిన అంటుంది. వద్దురా, ఇలాగే ఇష్టమని రాధా అంటుంది. వదిన, బయట చాలామంది మంచి ఫ్రేమ్ కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నీకు లక్ ఉండడంతో ఈజీగా వచ్చేసావు. కాబట్టి కొంచెం మారి నీ స్టైల్తోనే ఫాలో అయితే చాలా బాగుంటుంది వదిన అని సాన్వి మంచిగా చెప్తుంది. సరే, నీ ఇష్టం, కానీ ఇప్పుడే వద్దు, కొద్ది రోజులు అయ్యాక అని రాధా అంటుంది. సరే, నీ ఇష్టం వదిన అని ముందు తీసిన వంట వీడియోని అప్లోడ్ చేసి ఇంటికి వెళ్తుంది. వెళ్తున్న సాన్విని చూస్తూ, నీలాంటి తోబుట్టువు ఒకరుంటే చాలు సాన్వి, ఆ అక్క నిజంగా అదృష్టవంతురాలు అని అనుకుంటుంది. కట్ చేస్తే ఆఫీస్ అయ్యాక అనిలు నవీన్కి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. అనిల్ మాట్లాడకపోవడంతో నవీన్కి చాలా లోటుగా ఉంటుంది. లేచి తను కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. సుజీ నవీన్కి మెసేజ్ చేస్తుంది, ఫ్రెండ్స్ని కలిసి ఒక అరగంటలో వస్తాను అని. నవీన్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకున్న తర్వాత సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. రాధ ఒక 2 నిమిషాలు చూసి, ఏవండి, మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతుంది. వద్దు అని నవీన్ చాలా సీరియస్గా అంటాడు. పోనీ తలనొప్పిగా ఉంటే చెప్పండి, టీ పెట్టి తీసుకొస్తాను అని రాధ అడుగుతుంది. నవీన్ మౌనంగా ఉంటాడు. రాధ ఆలోచిస్తూ, సరే వెళ్ళి పడుకోండి, కాస్త బాగుంటుంది అని అంటుంది. నవీన్ లేచి సీరియస్గా రాధ దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకుని, ఏంటి భార్యలా పెత్తనం చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు? అందరినీ నీ వల్ల వేసుకున్నావు, నన్ను కూడా పడేద్దాం అనుకుంటున్నావా? కుదరదు. నువ్వు నా భార్యగా ఉండకూడదు. అరే అనిల్, నవీన్ నవీన్ అంటూ నా చుట్టూనే తిరిగేవాడు. కానీ నువ్వు వచ్చాక నాకంటే నువ్వే ఎక్కువైపోయావు.
అమూల్య కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్, కానీ నీతో మాట్లాడిన గంటలోనే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని తేల్చేసింది. మర్చిపోయా సాన్వి, చిన్నపిల్లని కూడా నీ వైపుకు తిప్పుకున్నావు కదా. కానీ వీళ్ళంతా అమాయకులు, అందుకే నీ మాటలకు పడిపోయారు. కానీ నేను అలా కాదు. చూడు, సరిగ్గా 6 నెలల్లో విడిపోతున్నాం. తర్వాత నీ దారి నీది, నా దారి నాది. కేవలం మా అమ్మ నాన్న కూడబెట్టారు. వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని నేను నిన్ను బాధ్యతగా మాత్రమే చూస్తున్నాను. అంతేగాని నన్ను మార్చి నా భార్యగా ఇక్కడ సెటిల్ అయిపోవాలి అనే ఆలోచన ఏమైనా ఉండుంటే ఖచ్చితంగా మార్చుకో, గట్టిగా తన భుజం పట్టుకుని చెప్తాడు. రాధ కన్నీళ్లతో నవీన్ను చూస్తూనే ఉంది. నవీన్ అన్న ఒక్కొక్క మాట చెవుల్లో మారుమోగుతుంది. నవీన్ కోపంగా రాధని విసురుగా వదిలి రూంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన సంజయ్ డోర్ దగ్గర నిలబడి మొత్తం చూస్తూ లాస్ట్లో రాధని విసురుగా వదిలి వెళ్ళిపోయిన నవీన్ని పట్టించుకోకుండా రాధ పడిపోకుండా పట్టుకుంటాడు. రాధ, నువ్వు ఓకేనా అని సంజయ్ అడుగుతాడు. రాధ ఏం మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోతుంది. బెడ్ మీద కూర్చుని నవీన్ అన్న మాటల్ని పదే పదే గుర్తుకు రావడంతో కంట్రోల్ చేసుకోలేక గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. చాలాసేపు అలానే ఏడుస్తూ ఉండడంతో హాల్లో ఉన్న సంజయ్కి మనసాగక రాధ రూమ్ దగ్గరికి వెళ్తాడు. డోర్ తీసి ఉండడంతో ఏడుస్తున్న రాధని చూశాడు. మొహం వాచి, కళ్ళు ఉబ్బి చాలా దారుణంగా ఉంది రాధ. రాధ, లోపలికి రావచ్చా అని సంజయ్ అడుగుతాడు. రూంలోకి వెళ్ళిన నవీన్ అలానే కూర్చుండిపోయాడు. చాలాసేపటికి కోపం తగ్గిన తర్వాత తను రాధతో ప్రవర్తించిన తీరు తలుచుకుని చాలా బాధపడతాడు నవీన్. ఓకే ఫ్రెండ్స్, మరి నవీన్ రాధకి సారీ చెప్తాడా లేదా, తన తప్పును తెలుసుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.